టాలీవుడ్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రామాయణపై ప్రేక్షకుల్లో రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ విజువల్ ఎపిక్ కోసం భారతీయ సినీ అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు వచ్చిన మంచి స్పందన తెలిసిందే కదా. కానీ డిజిటల్ వ్యూస్ పరంగా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ వ్యూస్ పరంగా ఈ ట్రైలర్ వెనుకబడిపోయింది. అయితే లేటెస్ట్ గా రామాయణ ట్రైలర్ కేవలం 4 రోజుల్లోనే 800 మిలియన్ వ్యూస్ ను నమోదు చేసినట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కానీ ఈ వ్యూస్ యూట్యూబ్ లో వచ్చినవి కావు. ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో నమోదైన వ్యూస్ గా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఒక భారతీయ చిత్ర ట్రైలర్ కు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం అరుదైన విషయంగా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. దీంతో రామాయణపై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి సీతాదేవి పాత్రను పోషిస్తున్నారు. రాకింగ్ స్టార్ యష్ రావణ్గా నటిస్తుండగా ట్రైలర్లో ఆయన లుక్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ఏడాది దీపావళికి రామాయణ మొదటి పార్ట్ రిలీజ్ కానుండగా ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు.